స్వధా వృత్తాంతం. నారదా స్వధా దేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృ దేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానము, దేవపూజన పర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాంతమైన ఆహ్నికము వేద విహిత కర్మలు. ముప్పొద్దులా శ్రాద్ధ తర్పణాలు చెయ్యాలి. బలి ప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే. ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యమూ తర్పణాలు విడిచిపెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారుగాని ఎక్కడ ఏ లోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడం లేదు. వాళ్లు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయౌవన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి. ఆవిడపరా ప్రకృతి శక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు, తృప్తి చెందారు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటినుంచి విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారు ఆకలిదప్పులు తీరి ఆనందించారు. దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగా ఉండాలి. శ్రాద్ధ సమయాలలో ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచిన శ్రాద్ధాన్నం అంటే పిండం పెట్టినా అది పితృదేవతలకు అందదు. కర్తకు ఫలం దక్కదు. బ్రహ్మదేవుడు చేసిన స్వధాస్తుతి. పితృనాం ప్రాణతుల్య త్వం ద్విజ జీవన రూపిణి శ్రాద్ధాధిష్టాతృ దేవి చ శ్రాద్ధాదీనాం ఫలప్రదా నిత్యత్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ఆవిర్భావ తిరోభావో సృష్టౌ చ ప్రళయే తవ ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధాత్వం దక్షిణా తథా నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః కర్మపూర్త్యర్థమేవైత ఈశ్వరేణ వినిర్మితాః. స్వధాదేవి, నువ్వు పితృ దేవతలకు ప్రాణ సమానవు, బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్టాన దేవతవు, శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రత, సృష్టివేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహా దక్షిణలో ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించిన వారికి సర్వవాంఛలు నెరవేరతాయి. తీర్థస్నాన ఫలం దక్కుతుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. వాజపేయ ఫలం లభిస్తుంది. శ్రాద్ధ, బలి, తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధఫలం దక్కుతుంది. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.